హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను పటాక కుకింగ్ అండ్ ఫ్యామిలీ వ్లాగింగ్. ఈరోజు మనం ఇంట్లో హోమ్ మేడ్ గరం మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు నాన్ వెజ్ కర్రీస్ ఫుడ్ ఐటమ్స్ ఏదైనా ప్రిపేర్ చేసుకున్నప్పుడు మెయిన్ కీ రోల్ ప్లే చేసేది గరం మసాలా. ఇప్పుడు మనకు దీనికి కావాల్సినవి దాల్చిన చెక్క ఇలా ఇంచుగా కట్ చేసుకొని, ఇప్పుడు బిర్యానీ ఆకు అండ్ ఇలాచీ ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాలి. ఇందులోకి లవంగాలు అండ్ ఇలాచీ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉండాలి. ఇది స్టార్ ఫ్లవర్, ఇది బండపువ్వు అంటారు. మీ సైడ్ ఏమంటారు అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇందులోకి మీ దగ్గర ఉంటే సాజీరా కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర లేదు, అందుకే నేను యాడ్ చేయడం లేదు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని, ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న దాల్చిన చెక్క అండ్ బిర్యానీ ఆకు, బండ పువ్వు అండ్ స్టార్ ఫ్లవర్, లవంగాలు అండ్ ఇందులోకి మనం తీసుకున్న ఇలాచీ కూడా యాడ్ చేసుకొని స్టవ్ అనేది సిమ్లో ఉంచి మనం కలుపుతూనే ఉండాలి. ఇలా మనం డ్రై రోస్ట్ అనేది చేసుకొని మనము ఇది మిక్సీ పట్టుకోవాలి. ఇలా మనకి ఇది డ్రై రోస్ట్ చిటపటలాడుతూ సౌండ్ వస్తే మనకి ఇది పర్ఫెక్ట్గా డ్రై రోస్ట్ అయిందని మనం అర్థం చేసుకోవాలి. ఇది మనకు ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా స్టవ్ కట్టేసి ఇది పూర్తిగా చల్లారాక మనం ఇలా మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఇవి వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. మనకు బయట దొరికే గరం మసాలా అనేది ఏ బ్రాండ్ అయినా సరే మనకు అందులో మసాలా ఉంటుంది కానీ ఘాట్ అనేది ఉండదు. ఇలా ఏదైనా సరే మనం హోమ్మేడ్గా ప్రిపేర్ చేసుకొని తినండి. ఎందుకంటే ఇది కలియుగం అండ్ కల్తీ యుగం కూడా. ఇలా మనం మిక్సీ పట్టుకుంటే మనకి ఇంకా గరం మసాలా అనేది రెడీ అయిపోతుంది. స్ట్రోక్స్ ఇస్తూ పట్టుకోవాలి, ఎందుకంటే మనకు దాల్చిన చెక్క అనేది స్ట్రాంగ్ ఉంటుంది. మనం మిక్సీ పట్టుకున్న తర్వాత జార్ పైన ఇలా ప్రెస్ చేసి తీసుకుంటే మనకి మన పౌడర్ క్యాప్కు ఉంటే అందులో పడిపోతుంది. ఇప్పుడు మనం ఇది ఒక ఎయిర్ టైట్ బాక్స్ తీసుకొని అందులో మనం 5 months నుంచి 6 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇది మనం కొంచెం వేసుకుంటేనే మనకు చాలా ఘాటుగా అండ్ మంచి స్మెల్తో చాలా టేస్టీగా నాన్ వెజ్ కర్రీస్ అండ్ మసాలా కర్రీస్ చాలా బాగా ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల నాకు మోటివేషన్గా ఉండి మరిన్ని వీడియోస్ తీయడానికి నాకు ప్రోత్సాహంగా ఉంటుంది. మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమనిపించిందన్న కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియో షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకి తీసుకొస్తాను. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.